Hello, welcome to EHFG Ministries Media. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మూవింగ్ హెడ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎంతమందికి మూవింగ్ హెడ్ గురించి మీకు తెలుసో, మీ చర్చ్లో మీరు మూవింగ్ హెడ్స్ వాడుతున్నారో లేదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తెలుసుకుంటాం. ఈ మూవింగ్ హెడ్స్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, మూవింగ్ హెడ్ అంటే దానికి ప్యాన్ టిల్ట్ ఆప్షన్స్తో ఉంటుందన్నమాట. అంటే 360 డిగ్రీస్ అది తిరుగుతూ ఉంటుందన్నమాట. మొత్తం ఒక సర్కిల్ రొటేషన్ అన్నది అది తిరుగుతుంది. తో పాటు ప్యాన్ ఉంటుంది, దానికి టిల్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా ఆపరేట్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ఈ మూవింగ్ హెడ్ని మనం ఆపరేట్ చేయడానికి ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క ప్రాజెక్ట్కి మూవింగ్ హెడ్స్ని మనం యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం ఆ మూవింగ్ హెడ్స్ని మనం యాడ్ చేద్దాం. ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే, ముందుగా మనం మూవింగ్ హెడ్స్ని ప్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ మన దగ్గర పిక్చర్ ప్యాచ్ అనేది మనకు ఆల్రెడీ ఉందన్నమాట. మేము యూస్ చేస్తున్నది 10R బీమ్, తర్వాత బీమ్ 295, తర్వాత 7R. ఈ లైట్స్ మనం యూస్ చేస్తున్నాం. అంటే 7R, 10R, 12R ఈ టూ డిఫరెంట్ మూవింగ్ హెడ్స్ మన చర్చ్లో యూస్ చేస్తున్నాం. బట్ మనం ఈరోజు 10Rని మనం చూస్ చేసుకుందాం. మీరు జస్ట్ కాపీ అండ్ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మనకి ప్రస్తుతం 2 ఫిక్చర్స్ మనం తీసుకుందాం, ప్యాచ్ చేద్దాం. దట్స్ ఇట్. ప్యాచ్ చేసి డన్ చేయగానే మనకి 2 మూవింగ్ హెడ్స్ వచ్చేసినాయి. దీన్ని మనం ఎట్లా కావాలి అంటే, మనం అట్లా ఏ పొజిషన్లో మనం పెట్టాలి అంటే మనం ఆ పొజిషన్లో మనం సెట్ చేసుకుంటే, నేను ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ పొజిషన్స్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మూవింగ్ హెడ్కి వచ్చేటప్పుడు ఎప్పుడు మనం దాని యొక్క డైరెక్షన్స్ని మనం సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే, ఈ 2 లైట్స్ని సెలెక్ట్ చేసి ఈ బీమ్ డైరెక్షన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం బీమ్ ఏ డైరెక్షన్లో మనం చూపించాలి. ఇప్పుడు మన స్టేజ్ బ్యాక్ సైడ్ చూపిస్తుంది అనమాట బీమ్. మనకి ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్కి చూపించాలి కదా. అంటే ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ఫ్రంట్ పోర్షన్ నేనైతే మౌస్ కర్సర్ మూవ్ చేస్తున్నానో ఈ పోర్షన్లో ఆడియన్స్ అన్నది కూర్చుంటారు. కాబట్టి ఇక్కడ ఆడియన్స్ ఉంటారు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, దీన్ని ఆపోజిట్ డైరెక్షన్కి మనం మార్చాలన్నమాట. మార్చిన తర్వాత మనం రొటేషన్ చూసుకోవాలి. ఈ రొటేషన్ ఎట్లా మనం చూడాలి అంటే, ఇదంటే జస్ట్ నేను లైట్స్ చూపించట్లేదు కాబట్టి, లైట్ ఏ రీతిగా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా మీరు చూసుకుని, మీరు క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నారంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. అది ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. మీరు మళ్ళీ ఇప్పుడు ఇది క్యాలిబ్రేట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. మళ్ళీ మీరు ప్రెస్ చేస్తే ఇప్పుడు క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇది మీరు చూసుకోవాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీరు చూసుకుని ఆ పిక్చర్ ఏ రీతిగా అయితే మూవ్ అవుతుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క లిమిట్స్ అన్నది సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఇటు పాయింట్అవుట్ చేసాం కాబట్టి మూవింగ్ హెడ్ అనేది ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే పర్స్పెక్టివ్ ఏ రీతిగా ఇది ప్రెస్ చేస్తే మీకు ఒక బీమ్ లాగా మీకు ఇది మీరు చూడండి, డౌన్, ఇదేమో లెఫ్ట్, ఇదేమో రైట్, ఇదేమో అప్, ఇది సెంటర్ అన్నమాట. అట్లా మీరు సెట్ చేసుకుని క్యాలిబ్రేట్ చేసుకున్న తర్వాత డన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. మనం క్యాలిబ్రేట్ చేసాం మనం మూవింగ్ హెడ్ని ఇక్కడ. వన్స్ క్యాలిబ్రేట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మన ప్రీసెట్కి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ప్రతిదీ మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ ఒక న్యూ గ్రూప్ తీసుకుందాం. దీని పేరు మూవింగ్ హెడ్ అని పెడదాం. ఈ మూవింగ్ హెడ్లో ఏమేమి ఉంటాయి అన్నది మనకి తెలియాలన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను, సబ్ గ్రూప్స్. ఫస్ట్ దీనికి ఏముంటుందంటే కలర్ ఉంటుంది. ఫస్ట్ దీనికి డిమ్మర్ ఉంటుంది.
డిమ్మర్ అంటే లైట్ ఆన్ ఆఫ్ అవ్వడానికి. ఫస్ట్ లైట్ అన్నది ఆన్ అవుతుంది. దాంట్లో మనం ఎంత పర్సెంటేజ్ మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా, 0 నుంచి 100% వరకు మనకి నచ్చిన లెవెల్స్ మనం పెట్టుకోవచ్చు. తర్వాత కలర్స్ ఉంటాయి అన్నమాట. కలర్ వీల్ ఉంటుంది దాంట్లో. మన రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా మెజెంటా, పింక్, యాంబర్, ఇట్లాంటి కలర్స్ అన్నీ ఆ వీల్ మీద ఉంటుంది. మనం ఏ సెలెక్ట్ చేస్తామో ఆ యొక్క కలర్ అన్నది అక్కడ మనకి చూపిస్తుంది. దాని తర్వాత గోబోస్ అని ఉంటాయి అన్నమాట దాని మీద. ఈ గోబోస్ అంటేనే ఏంటంటే ప్యాటర్న్ అన్నమాట. మనకి ఏ స్టైల్లో కనపడాలి, బటర్ఫ్లై గోబో ఉంటుంది, తర్వాత ఫ్లవర్ ఉంటుంది, ఇంకా అట్లా రకరకాల షేప్స్తో కలిగిన గోబోస్ అంటారనమాట మనం. దాని తర్వాత మనకి ఏం కనబడుతుంది అంటే పొజిషన్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ప్యాన్ టిల్ట్ కలిగిన పొజిషన్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. దాని తర్వాత ఎఫెక్ట్స్ అంటే స్ట్రోబ్ అనమాట. స్ట్రోబ్ ఎఫెక్ట్స్ అవి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇవి ఒక మూవింగ్ హెడ్కి ఉండే ఫ్యూచర్స్ అన్నమాట. మనకి డిమ్మరు, కలరు, గోబో, పొజిషను, ఎఫెక్ట్స్. దీంట్లో మనం తయారు చేసుకున్నట్లయితే మనకి షో అన్నది, ఈ మూవింగ్ హెడ్స్తో షో అన్నది మనం చేయొచ్చు. నేను 2 లైట్లకే చూపిస్తున్నా. మీరు అదే సేమ్ ఎన్ని లైట్లైనా మీరు పెట్టుకోండి. ఒక 10 లైట్స్ పెట్టుకోండి, 20 లైట్స్ పెట్టుకోండి. మీకు ఎన్ని ఉంటాయో మీ చర్చ్లో దాని తగ్గట్టుగా మీరు పెట్టి దాని డిజైన్ మీరు చేసుకోండి. నేను సింపుల్గానే చూపిస్తున్నా, కాంప్లికేట్ చేయట్లేదు అన్నమాట. ఇప్పుడు మనం ఈ లైట్స్ని సెలెక్ట్ చేసాం కదా, దీనికి డిమ్మర్స్ యాడ్ చేద్దాం. డిజైన్కి వెళ్ళి డిమ్మర్స్, ఇక్కడ మీరు చూడండి, మీరు పిక్చర్స్ సెలెక్ట్ చేసే కొలది ఇక్కడ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవంతా మారిపోతూ ఉంటాయి అన్నమాట డిజైన్లో. మీరు ఇది ప్రెస్ చేస్తే చూసారా, ఇది చేంజ్ అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు సెలెక్ట్ చేసే పిక్చర్స్ బట్టి ఇక్కడున్న ఆప్షన్స్ కూడా చేంజ్ అయిపోతాయి అని చెప్పాను నేను. కాబట్టి ఇప్పుడు మనం మూవింగ్ హెడ్ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు చూసారా ఆప్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. మనం 100% డిమ్మర్ యాడ్ చేద్దాం. ఓపెన్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ డిమ్మర్ వచ్చి ఒక 50% తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 50% డిమ్మర్ అండ్ 100% దీన్ని డిలీట్ చేసేద్దాం. 100% వచ్చింది కదా. తర్వాత ఒక 70% అయినా తీసుకోండి, అది మీ ఇష్టం. మీకు ఎన్ని కావాలి డిమ్మర్ అంటే, ఎన్ని స్టైల్ ఆఫ్ డిమ్మర్, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అన్నది మీకు కావాలన్నది మీరు తీసుకోవచ్చు. అదేమీ ఇష్యూ అయితే కాదు. ఒక 30% ఆఫ్ డిమ్మర్ అండ్ 20% ఆఫ్ డిమ్మర్ సరిపోద్ది. మీకు కావాలి అనుకుంటే నో డిమ్మర్ అనమాట, దర్ ఈజ్ ఏ 0%. డిమ్మర్స్ మనం సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం కలర్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. వైట్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పింక్, మెజెంటా, ఇది పింక్ అనుకుంటా, లావెండర్ వచ్చింది. అట్లాగా మనం ఎన్ని కలర్స్ మనకు కావాలి అంటే, ఇక్కడ చాలా ఇంకా కలర్స్ ఉన్నాయి. నేనే అన్ని కలర్స్ సెలెక్ట్ చేయలేదు. మీకు ఎన్ని కలర్స్ కావాలంటే లైట్ గ్రీన్, అలా ఇక్కడ ఉన్న ప్యాలెట్ బట్టి మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మీరు మీ ప్యాలెట్కి మీరు యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత గోబోస్
ఓపెన్ అనమాట. ఇది ఒక అన్నోన్ గోబో. ఇట్లా మీకు ఎన్ని గోబోస్ ఉంటే అన్ని గోబోస్ మీరు అన్ని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నట్లయితే మీరు దాన్ని ప్రోగ్రామ్ని మీరు ఈజీగా చేయడానికి ఉంటుంది అన్నమాట. ఇది రొటేషన్ అనమాట. గోబో యొక్క రొటేషన్ వీల్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. మనకి ఇట్లా ఇవి సెలెక్ట్ చేస్తే స్టాటిక్ వస్తుంది అనమాట, ఒకటే స్టాటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఏంటంటే ఇది మీరు సెట్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేస్తే ఆ యొక్క వీల్ అన్నది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. గోబో వీల్ మీరు ఇక్కడ స్పీడ్ సెట్ చేసుకుంటే ఎంత స్పీడ్లో తిరగాలి, రొటేట్ అవ్వాలి అంటే అంత స్పీడ్లో అది రొటేట్ అవుతుంది అనమాట. మీకు మీరు డిఫరెంట్ నేమ్ పెట్టుకోండి. ఓకే, నేను గోబో రొటేషన్ అని పెట్టుకున్నా. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో మీ నేమ్ అది పెట్టుకోండి మీరు. రైట్. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎఫెక్ట్స్ స్ట్రోబ్ ఎంత కావాలి అన్నది మీరు సెట్ చేసుకుంటే ఇక్కడ మనం ఇందులో యాడ్ చేయొచ్చు. స్ట్రోబ్ అన్నమాట. మీకు ఫుల్ ఇంటెన్సిటీతో రావాలి అనుకుంటే 100% మీరు సెట్ చేస్తే మీకు ఫుల్ అన్నమాట. అట్లా ఇప్పుడు మీరు పొజిషన్స్ మీరు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు పొజిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఏదైనా ఏ ఎఫెక్ట్లోకైనా వెళ్ళినా మీకు ఇక్కడ పొజిషన్స్ కనబడుతుంది అన్నమాట. మీరు ఇక్కడ ఈ పొజిషన్స్ యూస్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క మూవింగ్ హెడ్ని రొటేట్ అయ్యే విధానంగా మీరు చేయొచ్చు. మీరు చూడండి ఇక్కడ రొటేట్ అవుతుంది చూసారా, అది. నాకు ఇది బాగా నచ్చింది. నేను ఏం చేస్తానంటే ఈ పొజిషన్ని నేను సేవ్ చేసుకుంటాను. మీరు ఏం చేయాలంటే యాడ్ ప్రెస్ చేసి ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే ఎఫెక్ట్ అన్నది మీకు క్రియేట్ అవుతుంది అనమాట. ఇదేంటిది? ప్యాన్ ఎఫెక్ట్. ఇది తర్వాత ఇంకో ఎఫెక్ట్ మనం క్రియేట్ చేద్దాం. ఈ రెండు లైట్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో స్టైల్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మనం చెక్ చేద్దాం. మీకు ఇక్కడ పొజిషన్స్ అన్నమాట. మీ లైట్ ఏ రీతిగా మూవ్ అవుతుంది అన్న దాన్ని బట్టి, ఆపోజిట్గా మూవ్ అవుతుంది అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే రివర్స్లో కూడా మీరు చేయొచ్చు అన్నమాట దాన్ని. ఓకే, ఇప్పుడు రివర్స్ అయింది. ఏది? ప్యాన్ అన్నది రివర్స్ అయింది. ఇప్పుడు టిల్ట్ రివర్స్ అవ్వాలంటే ఇప్పుడు చూసారా, ఇది టిల్ట్ అన్నది రివర్స్లో వస్తుంది. మీరు ఆ రీతిగా మీకు అక్కడ ఉన్న పొజిషన్స్ బట్టి అది మూవింగ్ హెడ్ ఏ రీతిగా తిరుగుతుంది అన్నది మీరు రియల్గా చూసి మీరు దీన్ని అప్డేట్ చేసుకోండి అన్నమాట. ఈ పొజిషన్ ఎట్లా తిరుగుతుంది అంటే ఒక సర్కిల్లో తిరుగుతుంది అన్నమాట ఈ పొజిషన్. అందుకే దీనికి సర్కిల్ అని పెడుతున్నా. ఈ రీతిగా మనం ఒక ప్యాలెట్ అన్నది మనం క్రియేట్ చేసాం. వన్స్ మనం ప్యాలెట్స్ అన్నవి మనం క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం యాక్చువల్గా షోకి కావాల్సిన బటన్స్ మనం క్రియేట్ చేసుకుందాం. ఒక న్యూ బటన్ తీసుకుని ఇది సర్కిల్ మోషన్లో తిరగాలి. సర్కిల్లో తిరగడానికి కోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి మీరు ఏ ప్యాటర్న్ అయినా మీరు తీసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూగా. సర్కిల్ పొజిషన్ మీరు తీసుకున్నారు, డిమ్మర్ ఏమో 100% మీరు ఇచ్చారు. మీకు ఏమైనా కలర్ కావాలి అంటే మీరు కలర్ యాడ్ చేస్తే
మీకు ఇది ఏమవుతుందంటే మీరు ప్రెస్ చేయగానే చూసారా అది సర్కిల్లో అది తిరుగుతుంది అన్నమాట. మీకు ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, మనకి ప్యాన్ ఉంది. ఇప్పుడు ఈ ప్యాన్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ సేమ్ ప్యాన్ పొజిషన్ మీరు తీసుకోండి. 100% ఆల్రెడీ టింబర్ ఉంది కాబట్టి మీరు వైట్ ప్రిఫర్ చేస్తానంటే వైట్. ఓకే, ఓకే, ఈ రీతిగా మీరు మూవింగ్ హెడ్స్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత దీంతోపాటు మీరు కలర్స్ యాడ్ చేస్తే ఇది ఫైనల్గా ఈ రీతిగా మీరు షో అన్నది మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏ రీతిగా మీకు ఒక షో అన్నది ఒక సింపుల్ షో అన్నమాట. ఇది సింపుల్ షో ఈ రీతిగా మనం డిజైన్ చేసుకుంటే మనం నీట్గా కనబడుతుంది. చూసారా, ఒక సండే సర్వీసే కానీ లేకపోతే ఒక క్రిస్మస్ సర్వీసే కానీ ఏ సర్వీస్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఈ రీతిగా మనం డిజైన్ చేసుకున్నట్లయితే మన షోని లైటింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా మనం ప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట. స్టేజ్ అన్నది కూడా చాలా నీట్గా మనకి కనబడుతుంది. ఒక ప్రొఫెషనల్గా మనం కనపడాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక బటన్ మనం తీసుకుని దానికి రీనేమ్ చేద్దాం. ఇది వైట్ అని యాడ్ చేద్దాం. మనకి ఫ్రంట్ లైట్స్ వచ్చి 100% డిమ్మర్ ఉండాలి. తర్వాత ఫ్రంట్ అది వామ్ కలర్ రావాలి మనకి. బ్యాక్ వచ్చేసేటప్పటికి మీరు ఏదైనా తీసుకోండి, నేను కలర్స్ తీసుకున్నా నీట్గా కనపడటం కోసం. దీనికి మీరు ఇట్లా మీరు ఒక ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే దీనికి రీనేమ్ చేంజ్ చేసి స్టేజ్. ఇప్పుడు మీరు ఈ రీతిగా మీరు షోని మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇట్లా నెంబర్ డిఫరెంట్ ఆఫ్ వేస్గా మీరు మీ యొక్క షోని మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది కాదు నాకు కావాల్సింది, ఇది కావాలి అనుకుంటే ఇట్లా మీరు బటన్స్ క్లిక్ చేసి కొలిది ఆ షో అన్నది మారిపోతూ ఉంటుంది అన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా అర్థం కాకపోయినా మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా మీరు మాకు కామెంట్స్లో తెలియచేయండి. లేదు అంటే మా మెయిల్కి మీరు పింగ్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. మీకు ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.